దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 52వ వచనం నుండి 59వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యాన్ని చదువుకుందాము. అందుకు యూదులు, నీవు దయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహామును ప్రవక్తలను చనిపోయిరి, అయినను ఒకడు నా మాట గైకొని నెడల వాడు ఎన్నడూను మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన గదా, నీవతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయిరి, నిన్ను నీవెవడవని చెప్పుకొనుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకుని ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనను అబద్ధికుడినై ఉందును, కానీ నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతినని మిగిలి ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని అతనితో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, చదువుకొనబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు అయ్యా. చదువుకునబడిన ఈ లేఖనమును మా కొరకు దీవించుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన రక్షకుడును ప్రియ కుమారుడును అయిన యేసు ప్రభుల వారి దివ్య నామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఇది నాన్న మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. యేసు ప్రభుల వారు ఎవడైతే నా మాటను గైకొంటాడో వాడు మరణము రుచి చూడడని యేసు ప్రభుల వారు అన్న మాటకు అక్కడ ఉన్నటువంటి యూదులు ఈ రీతిగా స్పందించారు. అందుకు యూదులు ఏమన్నారంటే, నీవు దెయ్యము పట్టినవాడవు, నీవు దైవం పట్టిన వాడవని ఇందు నిమిత్తము మేము ఇప్పుడు ఎరుగుతూ ఉన్నాము. ఎందుకంటే అబ్రహామును ప్రవక్తలను చనిపోయారు కదా, మరి ఒకడు నా మాట గైకుంటే వాడు మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావే, నీవు అబ్రహాము కంటే గొప్పవాడివా అని యేసు ప్రభుల వారిని ప్రశ్నించినట్లుగా మనం చూడగలం. నా ప్రియ దేవుని జనాంగమా, యేసు క్రీస్తు ప్రభుల వారు తన్ను తాను ప్రత్యక్షపరచుకునడానికి ఆయన అనేక సందర్భాలను, అనేక సంభవాలను వారికి రుజువులుగా చూపిస్తూ ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూడగలం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉన్నటువంటి అనేక సందర్భాలు, అనేక సంభవాలను ఆయన పాత నిబంధన గ్రంథంలో నుండి ఆయన ఎత్తి చూపారు. తండ్రి దగ్గర నుండి వచ్చినటువంటి వెలుగుని నేనే అని, ఈ లోకానికి వెలుగుని నేనే అని, ఈ లోకాన్ని విడిచి నేను వెళ్ళిపోతున్నాను, మీరు నన్ను వెతుకుతారు కానీ నేను మీకు కనబడను అని అనేక సందర్భాలను, అనేక విషయాలను యేసు ప్రభుల వారు తెలియచేస్తూ వచ్చారు. అదే సందర్భంలో ఆయన నిన్న మాట్లాడినటువంటి మాట, ఎవడు నా మాట గైకొంటాడో వాడు ఎన్నడూను మరణమును రుచి చూడడని ఆయన చెప్పిన మాటకు యూదులు అభ్యంతరపడతా ఉన్నారు. ఏమిటి, అబ్రహాము, మా తండ్రి అయినటువంటి అబ్రహాము ప్రవక్తలను చనిపోయారు కదా, నీ మాట విని ఉంటారు కదా, నీవు దేవుడు అయితే, దేవుని దగ్గర నుండి వచ్చిన దేవుని కుమారుడు అయితే వారు నీ మాట విని ఉంటారు కదా, వారు విన్నా ఎందుకు చనిపోయారు అనేటువంటి అనాలోచితమైనటువంటి మాటలు, ధర్మశాస్త్రానుసారంగా వారు జీవిస్తున్నాము అని, ధర్మశాస్త్రం మాకు తెలుసు అని విర్రవేగుతూ మాట్లాడుతున్నటువంటి మాట. అందుకు యూదులు అభ్యంతరపడినటువంటి ఆ మాటకు, అబ్రహాము చనిపోయాడు, ప్రవక్తలను చనిపోయారు కదా, నీవు వారికంటే గొప్పవాడివా, అబ్రహాము కంటే గొప్పవాడివా, నీవు ఏమని చెప్పుకుంటున్నావు అని యేసు ప్రభుల వారిని ఎదురు ప్రశ్నించటం జరిగిందండి. కాబట్టి యేసు ప్రభుల వారు అన్నారు కదా, నన్ను నేనే మహిమపరచుకునే ఎడల నా మహిమ వట్టిది. నా అంతటా నేనే మహిమను తెచ్చుకున్నట్లయితే అది ఎవరికి ఉపయోగం? కాబట్టి నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు, నన్ను నేనే మహిమపరచుకున్నాను, నా గురించి నేనే సాక్ష్యం చెప్పుకుంటే ఆ సాక్ష్యము ఎందుకు పనిచేస్తుంది? నన్ను గూర్చి నన్ను ఎరిగిన వారు చెప్పాలి కదా అని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నారు. మా దేవుడని మీరెవరిని గురించి ఎవరిని
ఎవరిని గూర్చి చెప్పుచున్నారో ఆ నా తండ్రియే నాకు మహిమను తెస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఆయనను ఎరుగుదును, మీరు ఆయనను ఎరుగరు. నేను కూడా మీలాగనే ఆయనను ఎరుగను అని అంటే మీలాగనే నేను కూడా అబద్ధికుడినవుతానని దేవుడు వారిని హెచ్చరించినట్లుగా మనం చూడగలం. కాబట్టి మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూడాలని మిగులు ఆశపడ్డాడు, అది చూచి మిగులు ఆనందించాడు అని యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాటకు వారు నిశ్చేష్టులైపోయారు. మీ తండ్రి అయిన అబ్రహాము 56వ వచనం అండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. ఈ మాట అన్నప్పటికీ యూదులకి ఎక్కడ లేని కోపం వచ్చేసిందండి. అసలే ఆయనను చంపాలని, ఆయనను సంహరించాలని, పట్టుకోవాలని చూస్తున్నటువంటి యూదులు ఒక్కసారిగా వారి ఆగ్రహం కట్టలు తెంచుకుని వచ్చింది. ఎందుచేతనంటే మా తండ్రి అయిన అబ్రహాము నిన్ను చూడాలని ఆశపడ్డాడా, నిన్ను చూశాడా అని వారిలో వారు ఆగ్రహావేశాలు కలిగిన వారై మరి యేసు ప్రభుల వారి మీద రాళ్ళు రోవడానికి ప్రయత్నం చేశారండి. నా ప్రియ దేవుని జనగమా, మరి నిజముగా అబ్రహాము యేసు ప్రభుల వారిని చూశాడా? మరి యేసు ప్రభుల వారిని చూసి ఆనందించాడా? మరి ఈ సందర్భాన్ని యేసు ప్రభుల వారు ఎందుకు వారితో మాట్లాడారు? ఎందుచేతనంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే ఆయన అనేక విషయాలు తెలియచేశారు. ఈ లోకంలో జీవించినప్పుడే అనేకమైనటువంటి ప్రవచనాలు ఆయన గురించి సాక్ష్యమిచ్చాయి. మరి ప్రవచనాల నెరవేర్పు కోసమే కదా యేసు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చింది. ప్రవచనాల నెరవేర్పు చేయడానికే కదా యేసయ్య ఈ లోకానికి వచ్చింది. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ మాటకు అక్కడ ఉన్నటువంటి యోధా జనాంగము, శాస్త్రులు, పరిసయ్యులు యేసయ్య మీద ఎంతో కోపగించుకున్నారు. కాబట్టి యేసు ప్రభుల వారు అన్నారు కదా, మరి అనేక ప్రవక్తలను, మరి యేసు ప్రభుల వారు అన్నటువంటి మాట మరి మత్తయి సువార్త 13వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. యేసు ప్రభుల వారు తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ దినాలలో యేసు ప్రభుల వారు శిష్యులకు, అక్కడున్న యూదులకు చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? అనేక ప్రవక్తలను, నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరియు చూడలేకపోయారు అని దేవుడు మరి ఎప్పుడో ఆయన తెలియచేశారు. ఎందుకంటే ఆయన ఈ భూమి పుట్టక ముందే ఉన్నవాడని ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ సృష్టిని తన నోటితో కలుగచేసినవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి అబ్రహాము కంటే ముందున్నవాడనని దేవుడు ఎప్పుడైతే చెప్పాడో దానికి అభ్యంతరపడ్డాడు. నిజంగా అబ్రహాము కంటే ముందు మరి దేవుడు ఉన్నాడా? మరి అబ్రహాము దేవుణ్ణి చూచాడా? మనం చూద్దాం, వాక్యముల నుండి మనం చూద్దామండి. ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండము 18వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అక్కడ అబ్రహాము మరి సాయంకాల సమయంలో మరి 18వ వచనం నుండి 18వ అధ్యాయం మొదటి నుండి మనం చూసినట్లయితే, మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఇక్కడ యెహోవా అతనికి కనబడెను. యెహోవా దేవుడు అబ్రహామునకు దర్శనమిచ్చినటువంటి సందర్భము. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలువబడి ఉండేరి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అబ్రహాము మరి యెహోవా దేవుడే అబ్రహాము దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడగలం. అక్కడ ఆయన కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు ఆయన ఎదుట నిలువబడి ఉండటం, మరి ఆ 3 మనుష్యులను ఆయన బ్రతిమలాడి తన ఇంటికి తీసుకుని వెళ్ళి వారికి ఆతిథ్యం ఇవ్వడం. కాబట్టి ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మరి దేవుని యొక్క త్రిత్వము మనకు అర్థమవుతుంది. దేవుడు మరి త్రిత్వములో ఏకత్వమే ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, తండ్రి సృష్టికర్త, కుమారుడు రక్షణకర్త, మరి పరిశుద్ధాత్మ ఆదరణకర్త. ఈ రీతిగా వారు త్రిత్వములో ఏకత్వమై ఉన్నటువంటి దేవుడు.
కాబట్టి అబ్రహాము అబ్రహామునకు యెహోవా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వారు ముగ్గురిగా వారికి కనబడినట్లుగా మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభులు వారు అన్నటువంటి ఈ మాట మరి ప్రవచనాల నెరవేర్పు నిమిత్తము జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి యేసు ప్రభులు వారు వీరితో అన్నటువంటి మాట ఏంటి? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినమును చూడాలని మిగులు ఆనందించాడటండి. కాబట్టి అక్కడ చూశాడా లేదండి? యేసు ప్రభుల వారిని ఆయన కళ్ళారా చూచాడు. ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం అక్కడ మరి గమనించవచ్చు. నా ప్రియ దేవుని జనంగమ, ఈ మూర్ఖులైనటువంటి, అంధులైనటువంటి, ఈ మత ప్రవీణులైనటువంటి, మత ప్రబోధకులైనటువంటి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ నడుస్తున్నాము అని చెప్పి ధర్మశాస్త్రాన్ని పాటించని వారు, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి వాటిని మరి గ్రహించినటువంటి మూర్ఖులైనటువంటి యోధులు, మరి వీరికి బోధిస్తున్నటువంటి ఆ బోధకులు కూడా మరి ప్రవచనాల్లో ఉన్నటువంటి విషయాలను గ్రహింపకుండా మరి మూర్ఖతరముగా వారు జీవించినట్లుగా మనం చూడగలం. కాబట్టి యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ మాట సత్యమైనది. ఎందుకంటే సత్యవంతుని నోట సత్యమైన మాటలే వస్తాయి. మరి అబద్ధమైనటువంటి మాటలు, మరి నిరీక్షణకు ఆధారం లేనటువంటి సమయంలోనే మరి తండ్రి అయినటువంటి అబ్రహాము మరి దేవుడు ఉన్నాడు అని నమ్మటానికి వీలులేని సమయంలోనే, ఆ రోజులలోనే మరి అబ్రహాము మరి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ విశ్వాసమే ఆయనకు నీతిగా దేవుడు ఎంచాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ, మరి అబ్రహాము, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతినని మిగులు ఆనందించాడు, అది చూచి సంతోషించాడని యేసు ప్రభులు వారు చెప్పినందుకు అందుకు యూదులు అన్నారు కదా, నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, నీకు ఇంకా 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా ఆయన అన్నటువంటి మాట యేసు అన్నారు కదా, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అబ్రహామును, ఆయన తండ్రిని, ఆయన తండ్రులను కూడా కలుగ చేసిన వాడు సృష్టికర్త అయినటువంటి దేవుడు. మరి ఆనాడు భూమి నిరాకారముగా ఉన్నప్పుడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించినప్పుడు ఆయన నోటి మాట ద్వారా పలికినటువంటి మాట మరి దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారేనండి. తండ్రి ఆజ్ఞను నెరవేర్చడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ఏకైక కుమారుడు, మరి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి రక్షకుడు యేసు ప్రభుల వారండి. కాబట్టి ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు సృష్టి కార్యము జరిగిన తర్వాత కదా మనిషిని చేసింది. కాబట్టి అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానన్నటువంటి మాట సత్యము అని ఇక్కడ రూఢీపరచబడుతూ ఉంది. కాబట్టి అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని యేసు ప్రభుల వారు అన్న మాటకు వారు అన్నారు కదా, నీకు ఇంకా 50 సంవత్సరాలైనా లేవే, నీవు అబ్రహామును చూచావా అంటే సత్యము ఎంత బలమైనదో మరి గ్రహింపులేనటువంటి మనస్సులు ఎంత బలహీనమైనవి ఇక్కడ కనపడతా ఉన్నాయండి. కాబట్టి బలహీనమైనటువంటి మనస్సుతో దేవుని యొక్క విషయాలను మనం ఆలోచన చేయకూడదండి. మరి అనాలోచితంగా దేవుని మాటలను మనం వినకూడదండి. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, మనము పుట్టక ముందే ఉన్నటువంటి దేవుడు మరి మన కోసము మరి పరిశుద్ధమైనటువంటి ఆ స్థానాన్ని వదిలిపెట్టి మరి మానవ రూపిగా మన మధ్యకి వచ్చి ఇన్ని సత్యాలు తెలియచేస్తేనే దేవునిని అంగీకరించినటువంటి ఆనాటి జనాంగం ఈ రోజున ఈ సత్యాలను మీకు తెలియచేస్తూ ఉండగా, మరి మీకు ఎంతో జ్ఞానాన్ని, ఎంతో అభివృద్ధి చెందినటువంటి, మరి ఎంతో అభివృద్ధి చెందామనుకుంటున్నటువంటి మీ జీవితాలలో యేసు ప్రభుల వారిని అంగీకరించకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? మనం పైన చదువుకున్నాం కదా, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, వాడు మీ తండ్రి దురాశలను నెరవేర్చడానికే మీరు పూనుకుంటున్నారని దేవుడు చెప్పాడు కదా. 44వ వచనంలో మరి ఆయన బోధ విననరకుండటం చేతను మరి మీ తండ్రి అయిన మరి అపవాది సంబంధులుగా మీరు మారుట చేతనే ఇట్టి సంగతులను మీరు గ్రహింపుకున్నారని దేవుడు వారిని హెచ్చరించినట్లుగా మనం చూడగలం. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, అబ్రహాము పుట్టక మునిపి ఉన్నటువంటి దేవుడు, నేను సత్యవంతుడను, రక్షకుడను, మిమ్మలను మరి నిత్యరాజ్యం చేర్చడానికి వచ్చినటువంటి దేవుడను నేనే అన్నందుకు వారికి ఎక్కడలేని కోపము
మరి ఆగ్రహాలు తెచ్చుకుని రాళ్ళు రువి అని చంపేయటానికి ప్రయత్నం చేశారండి. ఆయన సమయం ఇంకను రాలేదు కనుక ఆయన వారికి చిక్కలేదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి అబ్రాహాము కంటే ముందున్నటువంటి దేవుడు, అబ్రాహాము కంటే మరి శక్తిమంతుడైనటువంటి దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ దినాన్న నీవు యేసు ప్రభుల వారంటే మరి యేసు ప్రభుల వారి గురించి నీవేమి ఆలోచన కలిగి ఉన్నావు? యేసు ప్రభుల వారంటే ఎవరు? యేసు ప్రభుల వారు దేవుడా కాదా? ఇట్లాంటివన్నీ చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు, అనాలోచితమైనటువంటి అజ్ఞానపు మాటలను విడిచిపెట్టి మరి గ్రహింపు కలిగినటువంటి హృదయంతో, తెరవబడిన హృదయంతో మరి మనస్సు పెట్టి ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన బిడ్డలుగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి సత్యాన్ని తెలుసుకుని మరి ఈ భూమిని చేసినటువంటి దేవుడు, ఈ సృష్టిని చేసినటువంటి దేవుడు మరి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే అని, ఆయన ద్వారానే మనము నిత్యరాజ్యం చేరగలమని మనము గ్రహించాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్నాము ప్రియ తండ్రి, గొప్ప దేవా, నీకు స్తోత్రాలనైనా. నీవు సత్యవంతుడవు గనుక సత్యవాక్యమును సరిగా ప్రకటించుచున్నావనైనా. ఈ దినాన్ననైనా నీ మాటలను వక్రీకరించి నైనా అనేక మంది నీ సత్యాలను బోధించకుండానైనా లోకముతో నీ మాటలను కలిపివేసి ప్రజలను నాయన మరి తప్పుద్రోవ పట్టిస్తూ ఉన్నారు. మరి సత్యవాక్యమును సరిగా ప్రకటించడానికి నైనా మనసు లేకుండా నైనా అపవాది చేత మరులు కొల్పబడుతూ ఉన్నారు నాయన. ఇదిగో నీ వాక్యములో ఉన్నదానిని ఉన్నట్లుగా అయా నీ ప్రజలు తెలుసుకొని, వాక్యములో ఉన్నటువంటి అమృతాన్ని వారు తెలుసుకొని ఆ వాక్యములో ఉన్నటువంటి శక్తిని అనుభవించేటి భాగ్యం అనుగ్రహించమని ఈ రోజున నీ యందు విశ్వాసం ఉంచకుండా, నీ నామమును తెలుసుకొనకుండా ఉన్నటువంటి నీ బిడ్డలను అనేక మందిని నీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నానైనా. వారి ఆత్మలను రక్షించండి అయ్యా. ఈ భూమి మీద వారు జీవిస్తూ ఉన్నారు. ఈ భూమి మీద జీవించి ఉన్నప్పుడే నీ గురించి, నీ సత్యవాక్కుని గురించి నైనా వారు తెలుసుకొని నీ మార్గంలో వారు జీవించడానికి, నీ మార్గంలోనికి వచ్చి నీ అందు విశ్వాసం ఉంచే భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాను నాయన. ఇదిగో ఎందరైతే తండ్రి ఇదిగో ఇంకనూ నైనా నీలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించకుండా, నీలో ఉన్నటువంటి ఆ బలాన్ని, నీలో ఉన్నటువంటి ఆ దయను, ఆ ప్రేమను, కరుణను అయా వారు పొందుకొనకుండా నైనా తప్పిపోయి ఉన్నారు. అట్లాంటి వారందరితో మీరు మాట్లాడారు నాయన. అవును తండ్రి అయా, ఇదిగో విశ్వాసులకు తండ్రి మరి నీతికి ఆధారమైనటువంటి మరి నీతిమంతుడని పేరు తెచ్చుకున్నటువంటి మా పితృడైనటువంటి అబ్రాహాము కంటే నీవు గొప్పవాడవని ఈ రోజున తెలియపరచుతావు నాయన. అవును తండ్రి, అబ్రహాము నీ దినము చూడాలని ఎంతో ఆశపడ్డాడని, మరి నిన్ను చూసి ఆయన ఆనందించాడని అయ్యా మీరు చెప్పినటువంటి సాక్ష్యము సత్యము. కాబట్టి సత్యవంతుడైన నీ యందు విశ్వాసం నుంచి జీవించే భాగ్యం అనుగ్రహించమని నాయన. సత్యములోనికి రాకుండా ఉన్న వారందరూ నాయన ఈ రోజునే నీ సత్యమును తెలుసుకొని నీవే సత్యవంతుడవని, రక్షించగలిగిన వాడవని, నిత్యరాజ్యమును చేర్చగలిగిన వాడవని నాయన జనమందరూ తెలుసుకునే భాగ్యం అనుగ్రహించమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.